నమస్తే. నేను మీ ఎస్ఎస్వి భాస్కర్‌రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. వారం రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న తిరుపతి తాతయ్యకుంట గంగమ్మ జాతర బుధవారం వేకువజామున విశ్వరూప దర్శనంతో జాతర కార్యక్రమం ముగిసింది. ఈ నెల 5వ తేదీన ప్రారంభమైన తిరుపతి గంగ జాతర వారం రోజుల పాటు తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక లోకాన్ని పరవశింపజేసింది. అంటే ఏడాదికి ఒకసారి వారం రోజుల పాటే జరిగే తిరుపతి గంగ జాతరలో పురుషులందరూ మహిళలుగా మారడం, బైరాగి వేషం, తోటి వేషం, ఇలా రోజుకో వేషంతో భక్తులు వేషాలు వేయడం ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధానంగా మంగళవారం సాయంత్రం నుంచి అమ్మవారి విశ్వరూప దర్శనం కల్పించడానికి వీలుగా వివిధ వర్గాలకు చెందిన దళిత, బీసీ సామాజిక వర్గాల వంశం పారంపర్య ప్రతినిధులు మట్టి తీసుకొని వచ్చి ఆలయం ముందు గంగమ్మ అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం ప్రతిమను తయారు చేశారు. ఇదే సందర్భంలో 5వ రోజు నుంచి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ మూలమూర్తికి వజ్ర కిరీటం ధరింపచేయడం ద్వారా సర్వదర్శనం కల్పించడానికి ఆలయ బాధ్యులు, అధికారులు, పాలక మండలి సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ జాతరలో ప్రత్యేక విశిష్టత ఉందనే విషయం చారిత్రక కథనాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే రోజుకో వేషంతో అమ్మవారిని దర్శించుకుని సేవించుకున్న భక్తులు చివరి 2 రోజులు రాత్రుళ్ళు పొర్లు దండాలు పెడుతూ టెంకాయలు దొర్లించుకుంటూ వృద్ధులు, మహిళలనే కాకుండా పురుషులు కూడా, అది కూడా యువత పొర్లు దండాలు సమర్పించడంలో గంగమ్మ తల్లికి మొక్కుబడులు చెల్లించారు. మంగళవారం సాయంత్రం నుంచి అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం ప్రతిమను తయారు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న వివిధ వర్గాల వంశం పారంపర్య ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో కైకాల కులస్తులు, ఇతర బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే, పేరంటాళ్లుగా వచ్చిన ప్రతినిధులు అమ్మవారి విగ్రహం చెంతకు చేరగానే సూర్యోదయానికి ముందే అమ్మవారి చెంప నరకడం ద్వారా ఈ విశ్వరూప దర్శనం తర్వాత జాతర ముగింపుకు పలికారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలి వచ్చిన యాత్రికులు విశ్వరూప దర్శనం కోసం ప్రత్యేకంగా మట్టితో తయారు చేసిన విగ్రహం నుంచి ఆ మట్టిని సేకరించుకోవడానికి తీవ్రంగా పోటీ పడ్డారు. ఓసారి ఈ దృశ్యం చూడండి. విశ్వరూప దర్శనం సందర్భంగా ఎలాంటి సన్నివేశాలు ఇక్కడ కనిపిస్తున్నాయనేది. ఇదే సందర్భంలో 2 రోజులుగా సాయంత్రం నుంచి వేకువజాము వరకు, అంటే మంగళవారం, సోమవారం, ఆ తర్వాత బుధవారం వేకువజాము వరకు పొర్లు దండాలు పెట్టడమే కాకుండా ప్రత్యేక అలంకరణలో వివిధ విచిత్ర వేషధారణలో వచ్చిన యాత్రికులు, అంటే తిరుపతి స్థానికులు అమ్మవారికి మొక్కుబడులు చెల్లించారు. బుధవారం తెల్లవారుజామున విశ్వరూప దర్శనం తర్వాత అమ్మవారి చెంప నరకగానే ఈ కార్యక్రమం ముగిస్తున్నట్లు ప్రకటించారు. ఇది తిరుపతి తాతయ్యగుండ గంగమ్మ జాతరకు సంబంధించిన ప్రత్యేక విశేషాలు. వీడియో జర్నలిస్ట్ దినేష్ కునకలతో ఎస్ఎస్వి భాస్కర్‌రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.